పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 15వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఉదయకాలం మందు మరి జ్ఞానం కలిగినటువంటి కుమారుడు ఏం చేస్తాడంట? తల్లిని తండ్రిని సంతోషపరుస్తాడంట. కాబట్టి ఉదయకాలం మందు దేవుని యొక్క వాక్యము మరి తండ్రి రూపములో, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం రూపంలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఆ శక్తి స్వరూపం అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జ్ఞానము కలిగినటువంటి జీవితం మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలం మందు జ్ఞానం కలిగినటువంటి కుమారులను ప్రవర్తించినట్లయితే, కుటుంబంలో జ్ఞానం కలిగిన కుమార్తెలను ప్రవర్తించినట్లయితే, దేవుడు నీ యొక్క ప్రార్థన విని నీ మనవులను స్వీకరించి అంగీకరించి నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో ప్రియులారా, మరి నీ మార్గం ఎలా ఉందో, మరి ఎలాంటి మార్గంలో నువ్వు జీవిస్తున్నావు? తల్లిదండ్రులను తిరస్కరించి, తల్లి మాట వెనుక తండ్రి మాట వెనుక తిరస్కార మార్గం నడుస్తున్నావు. ఉదయకాలం మంది ఆలోచన కలిగి ప్రార్థనా పూర్వకంగా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే, ఈ 2025 సంవత్సరంలో దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మహాగణుడా, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం మంది బిడ్డలతో మాట్లాడి మీ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు. నిజమే నాయన, తల్లిదండ్రుల మాట వినాలని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. నిజమే ప్రభా. నా కుమారుడా, నా ఆజ్ఞలను గైకొనుమని నీ వాక్యం సెలవిస్తుంది. నిజమే తండ్రి, నీ మాటలు శ్రేష్టమైనవి, నీ వాక్కులు గొప్పవి నాయన. ఎందుకంటే నీ ధర్మశాస్త్ర గ్రంథం ఉండు ప్రతి మాటను నాయన చుంటి తేనె దార కంటే మధురమైనదని వాక్యం సెలవిస్తుంది. ప్రతిదినము నీ యొక్క అనుదిన వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు ప్రభా. ఈ దినపు వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరచము తండ్రి. జ్ఞానము కలిగిన కుమారులుగా, కుమార్తెలుగా బిడ్డలను ఆస్వాదించి దీవించమని. అయ్యా, ఈ ఉదయకాలం మంది ఎంతమంది అయితే తండ్రి మరి నాయన బంధకాల్లో ఉన్నారు, యేసునామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మరి తల్లిదండ్రుల మాట వినక తండ్రి, అయ్యా ప్రభా, నీ సన్నిధికి దూరంగా నడిచి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన. యవన కాలంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కాలేజీకి వెళుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనం ఉంచుకుని మీరే మీ నామానికి మహిమ పొందమని, ఈ వాక్యము ద్వారా, వాగ్దానం ద్వారా అనేక మందిని మీరు ప్రభా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడిని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె